నా నా పేరు ప్రభాకర్ రెడ్డి. మాది షాబాద్ మండల్, అంతారం విలేజ్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసిన. నన్ను అధిక మెజారిటీతో మా ఊరు ప్రజలు నాకు పట్టం కట్టారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగా టైట్ చేస్తున్నారు. మీరు రాదు పార్టీ, అసలు కేడం చేసింది అది అని. కానీ వచ్చిన 2 సంవత్సరాల నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం పనులు చేయలేదు. ఒక్క ఇల్లు లేదు ఊర్లో. ప్రతి విలేజ్ తిరిగితే ఎక్కడ చూసినా గుడిసెలే ఉన్నాయి. అదే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ లేదు, బాతు గుడ్డు లేదు. ఇప్పుడు మాత్రం ఈ 2 సంవత్సరాలనే మరి మా విలేజ్కే 20 ఇళ్ళు వచ్చినాయి. మరి మొత్తం రాష్ట్రం అంతా ఎంత వచ్చినాయి? ఇల్లు వచ్చినాయి. సీసీ రోడ్స్ వచ్చినాయి. ఒక స్కూల్, పంచాయత్ బిల్డింగ్ సరిగ్గా లేదు మా ఊర్లో. ఇప్పుడు పంచాయత్ బిల్డింగ్ వచ్చింది. ఇంకా కూడా ఎన్ని పనులైనా ఇస్తానని చెప్తున్నాడు అన్న. ప్రతి మీటింగ్లో కూడా రేవంత్ అన్న ఎక్కడైనా చెప్తున్నాడు ఏమని, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు చేయండి, ఎన్ని పనులు ఇద్దాం, అభివృద్ధి చేద్దాం అంటున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి కూడా బ్యాంకుల్లో రుణమాఫీ ఒకేసారి కాలేదు ఇప్పటి వరకు. ఇదే రేవంత్ అని వచ్చినాక ఒకేసారి ఇచ్చిండు, మళ్ళీ మాఫీ అయిపోయింది. మాఫీ అయినాక మళ్ళీ లోన్లు మళ్ళీ తీసుకోరు. ఇప్పుడు ఫ్రీగా బస్సు పెట్టిండు. ఎక్కడ ఏ గుడి ఎక్కడ తిరిగినా బస్సు ఫ్రీగానే తిరుగుతురు. అక్క తానుకో, చెల్లె తాకు, అమ్మగారింటికో ఫ్రీగా పోతురు వస్తురు. మరి ఇది మంచి పనే చెడు పని? మంచి పనే కదా. మళ్ళా ఇంకేం కావాలి? పెన్షన్స్ ఇస్తుడు, పెన్షన్ కూడా ఇస్తుడు. ఆరోగ్యశ్రీ పెంచిండు. గత ముందు రాజశేఖర రెడ్డి ఉన్న పీరియడ్లోనే ఇవన్నీ జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో. పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీలో కూడా ఎవరికేం పెద్ద జరగలేదు. అప్పట్లో కూడా భూములు ఇవ్వడము, పేదలకు ఏదైనా చేయడం అంటే లోన్స్ ఇవ్వడం కానీ అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే చేసారు. కానీ ఇప్పుడు ఏం చేయలేరు. ఇంకా 10 సంవత్సరాల వరకు కూడా రేవంత్ అన్న పాలనే ఉంటుంది. నేను కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా మదన్న వెంబడి ఉండి మేమంతా కలిసి మొత్తం తెలంగాణ మొత్తం తిరిగినాం. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా అక్కడ తిరుగుతాను. అసలు కాంగ్రెస్ పార్టీ వస్తుంది పోతుంది, ఎందుకు తిరుగుతున్నారు అన్నారు. అట్లాంటి వాళ్ళే వచ్చి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే ఇంత మంచి పని చేయాలంటే అప్పుడే కాదు కదా, కొన్ని టైం పడుతుంది. టైం పట్టిందంటే మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అప్పులు ఉన్నాయి, అప్పులన్నీ తీర్చుకుంటూ అన్నీ చేసుకుంటూ రేవంత్ అన్న మంచి పాలననే ఇస్తుండు. ప్రతి ఒక్కరు కూడా ఈ బాటలో నడిస్తే మన రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని నా కోరిక. ఇంకా మరీ మీడియా మిత్రులకు ఏం చెప్తున్నా అంటే, ప్రతి విలేజ్లో కూడా నాలాగానే తెలుసుకొని మీరు ఇంకా తెలుసుకొని ఎట్లా నడుస్తుంది అనేది చేయండి. నాకు మీరు అందరు కలిసినందుకు కృతజ్ఞత చెప్తున్నాను. నమస్కారం మీడియా మిత్రులకు అందరికీ. అలాగే మా గ్రామ ప్రజల అంతారం విలేజ్, షాబాద్ మండల్. నా పేరు రఘురామ్ రెడ్డి. నేను కాంగ్రెస్ నుంచి బలపరిచిన ప్రభాకర్ రెడ్డి కొడుకుని. మా బాబాయ్ గారిని స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు విలేజ్లో నాతో, మా విలేజ్లో అధికంగా యూత్ వచ్చి నాతో ఏం చెప్పారంటే, ఈ సంవత్సరం భారీ మెజార్టీతో ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా వర్క్ చేసిండు. దాని తర్వాత ఏం చేస్తాడు, ఆయన గెలిపించుకుంటే మనకు మస్తు డబ్బులు వస్తాయి, ఈ ఊరికి ఫండ్స్ వస్తాయి, అన్నీ ఇస్తారు. దీని ద్వారా ఏ పని కావాలన్నా మన ఊరికి ఖచ్చితంగా ఫండ్స్ కావాలి. ఫండ్స్ ఇచ్చేవారిని గెలిపించుకుందామని చాలామంది నా వెనకాల కోరిన వెంటనే నేను కూడా స్పందించి ఏం చేసినట్టే చూద్దాం, మరి మా బాబాయ్ గారు నిలబడుతురా అని చూశాను. నిలబడడానికి బాబాయ్ గారు రెడీగానే ఉన్నారు. ఆ తర్వాత నేను గెలుపు కోసం నా వెనకాలనే మా గ్రామం అంతా ఈ సంవత్సరం ఎలాగైనా ప్రభాకర్ రెడ్డిని అధిక మేరకు గెలిపించాలని మస్తు ప్రయత్నం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రాత్రి మవళ్ళు. సో ప్రతి ఒక్క యువతులు అందరూ కూడా మాకు సహకరించి, నేను వాళ్ళతో ఎంబడి సేవ చేసి ప్రతి ఒక్కరి దండలతో మేము ఈరోజు భారీ మెజార్టీతో అందరి తరఫున గెలిచినాం. కాబట్టి
మా అంతారం గ్రామ ప్రజలందరికీ చాలా రుణపడి ఉంటాము. ఇంత మెజార్టీతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఎల్లవేళ వాళ్ళకు దండలుగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున అధికమైన పనులు తీసుకొచ్చి అందరికీ సేవ చేయించాలని ఈ నిర్ణయం తీసుకొని నేను మా బాబాయ్కి తోడుగా ఎల్లవేళలా గ్రామ ప్రజలందరికీ సహకరించి నాకు సహకారం తీసుకొని వాళ్ళకు సేవ చేయడానికి నిర్ణయించుకున్న అంతారం గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషం. నమస్తే. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఈగ ప్రభాకర్ రెడ్డి గారికి అన్నయ్యను. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని. మరి గ్రామ ప్రజలందరూ కూడా మా తమ్మునికి పట్టం కట్టినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను తీసుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడతాడు అని మా బ్రదర్కి నేను చెప్తున్నాను. వీలైనంత ఎక్కువ ఫండ్ను తెచ్చుకొని గ్రామ అభివృద్ధిని చేయాలి. అదే మన సంకల్పం, అదే మన కోరిక. మరి అలా చేసినప్పుడే మరి ఈ గెలుపు అనేటువంటిది బాగుంటుంది. కాబట్టి మరి పార్టీ తరఫున గెలవడమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఈ అభివృద్ధి అనేది చూపిస్తేనే అప్పుడు ప్రజలు సంతోషపడతారు, మనకు కూడా సంతృప్తి ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువ ఓట్లు వేసి అధిక మొత్తంలో ఓట్లు వేసి మరి మా బ్రదర్ని గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మీడియా మిత్రులకు, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.